ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభువు అయిన యేసుక్రీస్తు వారి పేరట మీ అందరికీ వందనాలు. ప్రభువు పేరట మీ అందరికీ శుభములు, దీవెనలు కలుగును గాక. ఈ ఉదయకాలం పరిశుద్ధ గ్రంథము నుండి దేవుని వాక్యాన్ని చదువుకుందాం. మార్కు సువార్త 10వ అధ్యాయం 21వ వచనాన్ని చదువుకుందాం. యేసు అతన్ని చూచి అతన్ని ప్రేమించి, నీకు ఒకటి కొదువుగానున్నది, నీవు వెళ్ళి నీకు కలిగినవన్నీ అమ్మి పేదలకిమ్ము, పరలోకమందు నీకు ధనము కలుగును, నీవు వచ్చి నన్ను వెంబడించమని చెప్పాను. దేవుడు తన మాటలు మనందరి కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, మనం చాలా నీతిమంతులుగా భావిస్తాం. మనం చేసే పనులన్నీ మనకి సరిగ్గా కనిపిస్తాయి, బాగున్నట్లుగా అనిపిస్తాయి. పైగా ఇందులో తప్పేముంది అని కూడా ఇతరులతో వాదిస్తాం. ప్రభువు దగ్గరికి వచ్చి నిత్యజీవమునకు వారసున్నగుటకు నేనేమి చెయ్యాలి అని అడిగినవాడు కూడా తన దృష్టికి తాను నీతిమంతుడని భావించుకున్నాడు. అతడు చిన్నతనము నుండి దేవుని ఆజ్ఞల్ని పాటిస్తున్న వాడికి నిత్యజీవం వెళతానా లేదా అన్న అనుమానం ఎందుకు వచ్చింది? అతని హృదయములో అలాంటి భయం రావడానికి కారణం ఏంటి? ఆజ్ఞలన్నిటినీ పాటిస్తున్నవాడు ఎంతో ధైర్యంగా ఉండాలి, కానీ పరలోకం వెళ్ళనా అనే భావం ఎందుకు వచ్చింది? అందుకు కారణం అతనికి కొదువైనది ఏమిటో అతనికి తెలియకపోవడమే. అతని మనసులో నెమ్మది లేదు. అతని హృదయములో దేవుడు లేని వెలతి వల్ల అతనికి అనుమానం వచ్చింది. ఎక్కడో ఏదో తేడాగా అనిపిస్తుంది. అందుకే ప్రభువు దగ్గరికి వచ్చే వరకు అదేంటో అతనికి తెలియలా. ధనం కలిగి ఉంటున్నానన్న అతను పాపంగా భావించలేదు. ఆజ్ఞలన్నీ పాటించుచున్నాడు, కానీ నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించడం అనే ఆజ్ఞను విడిచిపెట్టేశాడు. అతడు తన పొరుగువారిని ప్రేమించగలిగితే అతని దగ్గరున్న అంత ఆస్తి ఉండేది కాదు. దేవుని పట్ల తనకున్న ఆసక్తిని చూచి యేసు అతన్ని ప్రేమించాడు, కానీ అతనికున్న ఆస్తి అతన్ని పరలోకం రాజ్యానికి వారసుడు కాకుండా అడ్డగిస్తుంది. మనం కూడా దేవుడంటే ప్రేమ కలిగి ఉంటాం, ఇంకా నీతిగా జీవిస్తాం, కానీ మనం పరలోక రాజ్యం వెళతామా లేదా అన్న అనుమానం కలిగి ఉంటాం. అని మనం పరలోక రాజ్యమునకు వెళతామా లేదా అన్న అనుమానం కలిగి ఉంటాం. అందుకు కారణం ధనాపేక్ష, నేత్రాశ, శరీరాశ, జీవపు డంబం. ధనం కలిగి ఉండడం పాపం కాదుగా అని అనుకుంటాం. మనం కష్టపడి సంపాదించుకుని దానికి దేవుని ఆశీర్వాదం అనే పేరు పెడతాం. ఎంత ఎక్కువ ధనం ఉంటే అంత ఆశీర్వదింపబడ్డామని నమ్ముతాం కూడా. అయితే అక్కర్లో ఉన్న వారికి పంచకపోతే ఆ ధనము పాపమే. దేవుని కంటే మనము దేనికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తామో అది పరలోకం వెళ్ళకుండా మనల్ని అడ్డుకుంటుంది. దేవుని దగ్గరికి రా, నీ కొదువ తెలుసుకో, నిత్యత్వాన్ని పొందుకో. అట్టి బాధ్యత దేవుడు మనకు దయచేయునుగాక. ఆమేన్.
దేవుడు తన మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. నాతో పాటు ఏకీభవించండి. మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియా పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామమును బట్టి మీకు వందనాలు. ఈ ఉదయకాలం మీ పాదాల దగ్గర మీ లేఖనాన్ని నేర్చుకోవడానికి సహాయం చేశారు. మేము పరలోకం వెళ్ళమా అన్న అనుమానం దగ్గర మీరు మేము పరలోకం వెళ్ళడానికి మాకు మీ లేఖనపు సత్యం ద్వారా మేము మీకంటే ఎక్కువగా దేనిని ప్రేమించే వారంగా ఉంటే మేము నిత్యత్వానికి వెళ్ళడానికి అదే మాకు అడ్డు ఆటంకము. కాబట్టి మేము అన్నిటికంటే ఎక్కువగా మిమ్మల్ని ప్రేమించి మీరు సిద్ధపరిచిన పరలోకపు ఆశీర్వాదాన్ని పొందుకునే బాధ్యత మాకివ్వండి. మీ పిల్లలను దీవించండి. చిన్న బిడ్డలను, యవనస్తులను, వృద్ధులను, స్త్రీలను, పురుషుల్ని దీవించండి. వారి చదువుల్లో, ఆరోగ్యాలలో సహాయం చేయండి. వారి ఉద్యోగ ప్రయత్నాలలో విజయాన్ని ఇవ్వండి. ఉద్యోగాలలో ప్రమోషన్స్ ఇవ్వండి. చేతి పనులు, వ్యాపారాలు, పొలాలు, పశువుల్ని దీవించండి. వివాహాలు కాని వారికి అవటానికి, గర్భఫలములు లేని వారికి ఇవ్వమని. ఎవరికైతే మీరు గర్భఫలం ఇచ్చారో వారికి సుఖమైన ప్రసూతి ఇవ్వండి. ప్రసూతి అని తల్లి పిల్లలకు ఆరోగ్యాలు ఇవ్వమని. మీ పిల్లల అవసరతలు, సమస్యలు, బలహీనతలు, రుణాలు తీర్చి మీ పిల్లలను మీరు దీవించమని, మీరు సిద్ధపరిచిన పరలోకపు భూసంబంధమైన దీవెనలకు వారిని పాత్రులుగా చేయమని యేసు ప్రభు వారి పేరట స్తుతించి ప్రార్థించి అడిగినవన్నీ పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మును దీవించునుగాక. ఆమేన్.